మై టీవీ ప్రేక్షకులకి, అశేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలుగు వారందరికీ స్వాగతం. ప్రతి ఒక్కళ్ళు కూడా డీజిల్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇవాళ ఇక్కడ ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో నేను చేసినటువంటి పర్యటనలో నాకు డీజిల్ విషయంలో చాలా చేదు అనుభవం ఎదురైంది. మనకి హైదరాబాద్లో కొంత తక్కువగా ఈ కొరత కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియాల్లో డీజిల్ కొరత చాలా ఎక్కువగా ఉంది. నేను బీపీసీఎల్ అధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ కూడా డీజిల్ కొరత రోజు రోజుకి పెరుగుతుంది తప్పేసి తరిగేది కాదని చెప్తున్నారు. బట్ ఇది అధికారపూర్వకపు సమాచారం కాదు, అన్అఫీషియల్ న్యూస్ ఇది. ఇవాళ దగ్గర ఒక 20-30 బంకుల్లో పెట్రోల్ డీజిల్ రెండూ లేక బంకులు మూసేసిన పరిస్థితిని నేను స్వయంగా చూశాను. అలాగే కొద్ది గొప్ప స్టాక్ ఉన్నటువంటి బంకుల దగ్గర జనం బారులు తీరి దాదాపు కొట్లాటకు దారితీసిన పరిస్థితులు, పోలీసులు అదుపు చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో మిత్రులారా, ఎవరైనా సరే అవకాశం ఉన్న మేర మీకు దగ్గరలో ఉన్నటువంటి బంకుల్లో మీకు అక్కడ పెట్రోల్ కనుక లేదా డీజిల్ కనుక అవైలబుల్ అయితే ఇమ్మీడియట్గా మీ వాహనాలన్నింటి కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. అలాగే అవకాశాన్ని బట్టి ఏదైనా క్యాన్లు టిన్లో కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవడం ఎంతైనా మంచిది. రాబోయే రోజుల్లో డీజిల్ కొరత పెరుగుతుందన్నటువంటి మాట అది ఊహాగానమా లేకపోతే నిజమైనటువంటి సమాచారమా ఎవరికీ తెలియటం లేదు. అయితే ఈ అమెరికా యుద్ధం ఆగనంత వరకు ఈ పెట్రోల్ డీజిల్ కొరత మనల్ని వెంటాడేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. యుద్ధం అయితే ఇప్పటివరకు ఆగలేదు. యుద్ధం ఆగితే కానీ పరిస్థితులు చక్కబడమంటున్నారు. ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటన కూడా దీని మీద కొంత ప్రభావం చూపిస్తోంది. సో బట్ ఆయన అక్కడి నుంచి కూడా ఈ విషయాన్ని సమీక్షిస్తున్నారని విన్నా నేను. మీడియాకి అయితే ఎటువంటి అధికారపూర్వక సమాచారం లేదు ఈ కొరత గురించి. బట్ ప్రాక్టికల్గా ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, వైజాగ్, తణుకు, తాడేపల్లిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంటే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో మాత్రం చాలా స్పష్టంగా ఈ డీజిల్ కొరత కనిపిస్తోంది. దాదాపుగా 30-40% బంకులు మూతపడ్డాయి. సో వాహనదారులారా, మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా లారీ ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ బంకులో మీకు స్టాక్ ఉంటే ముందు అక్కడ మీరు ఫుల్ ట్యాంక్ చేయించేసుకోండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. నేను కూడా ఇవాళ అనేక ఇబ్బందుల అనంతరం నా మిత్రుడు ఒకరు సహాయం చేస్తే ఒక 5 లీటర్ల డీజిల్ దొరికింది. స్టాక్ ఉన్న బంకుల్లో కూడా పరిమితులు విధిస్తున్నారు. 1000, 2000, 3000, 4000 ఈ రకంగా పరిమితులు విధిస్తున్నారు. సో ఒకవేళ స్టాక్ ఉన్న బంకుల్లో ఎంత కావాలన్నంత దొరుకుతున్నటువంటి అపోహలు కూడా ఉండొద్దండి. రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ డీజిల్ కొరత మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టేంత వరకు మీరు ఉపేక్షించకుండా తక్షణం మీ దగ్గర ఉన్నటువంటి బంకుల్లో, అవైలబుల్ ఉన్నటువంటి బంకుల్లో, తెరిచి ఉన్న బంకుల్లో డీజిల్, ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ కంటే కూడా డీజిల్ చాలా కొరత ఎక్కువగా కనిపిస్తోంది. అందరూ అప్రమత్తంగా ఉండండి. ఇదంతా ఒక పరిణామం అయితే, ఇదంతా ఒక కష్టం, ఒక రకమైనటువంటి ఇబ్బంది అయితే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిగ్గు శరం లేకుండా ఇటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసు వాళ్ళని వాళ్ళ రక్షణకో, వాళ్ళ బందోబస్తుకో, లేకపోతే ఇంకో దానికి ఉపయోగించుకుంటున్నారు. పెట్రోల్ దొరికే లేదా డీజిల్ దొరికేటువంటి 1-2 బంకుల దగ్గర జనం ఘర్షణ పడుతున్నారు. సామాన్య ప్రజలు ఘర్షణ పడుతున్నారు. నాకు ముందు కావాలంటే నాకు ముందు కాలేదు, నేను ముందు వచ్చాను. ఆ బంక్ యజమానులు వాళ్ళు అదుపు చేయలేకపోతున్నారు. ఇటువంటి సందర్భంలో పోలీసులు ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఎక్కడో ఏదో చిన్న కానిస్టేబుల్ లేకపోతే ఒక హోంగార్డ్ లాంటి వాళ్ళని చూసి నాబోటి మీడియా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ ఉన్న స్టాఫ్ అంతా కూడా బందోబస్తుకి వెళ్తున్నారండి. ఎవరి బందోబస్తు కోసం వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అఫీషియల్గా వెళ్తున్నారా? వర్క్ రూల్ ప్రకారం వెళ్తున్నారా? అడగడానికి మనకి ఎవరు అందుబాటులోకి ఉండరు. సో మిత్రులారా, మీరు ఎక్కడైనా సరే, ఏ పెట్రోల్ బంక్ దగ్గరైనా సరే ఇట్లా ఘర్షణలు పడుతుంటే వాతావరణం కనిపిస్తే ఆ ఏరియా సీఏకో, ఎస్ఐకో ఫోన్ చేయండి. అలాగే ఇప్పుడు నేను దోబుచల నుంచి వస్తూ అక్కడ ఏరియా సీఏ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ యథాప్రకారం స్విచ్ ఆఫ్ వచ్చింది. సో నేను అక్కడ కానిస్టేబుల్ని అడిగితే ఆయన ఏమంటాడంటే, సార్ మేము సీఎం గారి బందోబస్తుకి వెళ్ళి వస్తున్నామండి అని. ఏ కానిస్టేబుల్ని అడిగినా, ఏ సీఐని అడిగినా, ఏ ఎస్ఐని అడిగినా సీఎం బందోబస్తు, డిప్యూటీ సీఎం బందోబస్తు, లేకపోతే గవర్నర్ గారి బందోబస్తు. ఈ బందోబస్తులతోటే మస్తుగా అయిపోతుంది. సరే, ఎనీవే, పెట్రోల్ డీజిల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరొకసారి అదే చెప్పేది నేను. ఈ పరిణామాలను చూస్తుంటే మరి అంబులెన్స్ సేవలు, ఇట్లాంటి అత్యవసర సేవల విషయంలో ప్రభుత్వం ఏం చొరవలు తీసుకుంటోంది, ఇటువంటి విషయాల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ
దీని గురించి అంటే ఇట్లాంటి అంబులెన్స్ లాంటి సేవల గురించి కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకుంటుందని అనుకోవట్లేదు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎలాగా ఇటువంటి పరిణామాలన్నిటి నుంచి కూడా మనం అధిగమించి మనం వీటిని ఎదుర్కొని ఇటువంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడతా అనేది చూడాలి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్పాలి, లేదా ప్రభుత్వాలు స్పందించాలి. నడుస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఈ డీజిల్ పెట్రోల్ కొరత చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం కలగట్లేదు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.